అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 9వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా 100% పరిష్కార మార్గం లభిస్తుంది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల చాలా సున్నితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అంటే చెప్పుకోవచ్చు. కోపంగా కూడా చాలా అందంగా అయితే ఉండగలరు. కోపాన్ని ఎంతో నియంత్రణలో ఉంచుకునే గొప్ప మనస్తత్వం కలవారు. ఆప్యాయతలు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులుగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. అసమర్థతగా ఒక బాధ ఏదైతే ఉందో అది మీ మనసులో ఎప్పుడూ కూడా వెలుతుగా అయితే కనబడుతూ ఉంటుంది. నేను ఇంతగా ఎందుకు ఎదుటి వ్యక్తుల్ని నమ్ముతున్నాను, వారిపై చాలా అభిమానాన్ని చూపిస్తున్నాను, కానీ మీరు మాత్రం ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎందుకు నిజంగా ఇలా దూరం పెడుతున్నారు అని చెప్పి అయితే ప్రేమించట్లేదని చెప్పి ఒక బాధ, ఒక అమాయకత్వమైన తత్వం అయితే మీ అందరికీ చెప్పి అనుకుంటుంటారు. ఎన్నోసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ నా వాళ్ళే అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఎవరినైనా కానీ మీరు చాలా గుడ్డిగా అయితే నమ్మేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ నమ్మకమే ఇప్పుడు మీ పాలిట శాపంగా అయితే మారింది. వారే మీ ప్రాణాన్ని తీసేంత పని అయితే చేయబోతున్నారు. ఈ యొక్క బంధంలో ఈ రోజులో దూరం కావడం గత కొన్ని నెలలుగా కావచ్చు, సంవత్సరాలుగా కావచ్చు, ఒక బంధంలో చిన్నపాటి పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నప్పటికీ కూడా నా బంధాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క సర్దుబాటు వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఏదో తెలియని ఆ బంధం నుండి మీకు దూరం అయ్యడం అయితే ఖాయమని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీకు ఒక భావన కూడా కలగబోతుంది. నిరాశకు నెట్టివేయడం అనేది మీ యొక్క విలువను ఏ విధంగా అయితే మీరు తగ్గించుకుంటున్నారు. ప్రతి ఒక్కటి మీ గురించి తెలియనటువంటి కొన్ని విషయాలు, ఎవరికి తెలియని విషయాలు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ మనసులోనే మీరు చాలా దాచుకుంటూ నలిగిపోతూ ఉన్నారు. అంతా బాగుందిలే, అంతా సమృద్ధిగా ఉందిలే, నయమవుతుందిలే, మనం బాగుంటామని చెప్పి మీరు ఎప్పుడైతే ఆశించుకున్నారో అవతల వ్యక్తి మనసులో మీపై ఉన్నటువంటి ద్వేషం, స్వార్థం క్రమంగా ఎక్కువైపోతుంది. మీరు మౌనంగా ఉండే కొద్దీ మీరు మౌనంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అటువంటి వ్యక్తి ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. అటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం చాలా పరాకాష్ఠకు చేరే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఆ బంధం మీ నుండి ఏ విధంగా దూరం కాబోతుంది, ఇది ఊహించినటువంటి ఒక ట్విస్ట్ లాగా అయితే జరుగుతుంది. అత్యంత ఆప్త మిత్రులైనా కావచ్చు, తెలిసినటువంటి స్నేహితురాలు కావచ్చు, మీరు ఇన్నాళ్ళుగా ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం, స్నేహ బంధం ఏదైనా కావచ్చు, రాత్రి 8 గంటల నిమిషంలో మీ యొక్క నిజాన్ని ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకొని మీ వెనుక గోతులు తీస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాను కొన్ని సాక్ష్యాల ద్వారా అర్థమవుతాయి. వివరంగా చెప్పాలంటే ఒక సమయంలో ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా తెలియనటువంటి విషయం కూడా మీ మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ వాదన ఎంతగా ఎక్కువైపోతుందంటే ఏకంగా మీరు ముఖం మీదే నాకు మీరు వద్దు అనుకుంటూ ఆ బంధాన్ని శాశ్వతంగా స్వస్తి పలికేలాగా ఉండబోతుంది. రాత్రి 8 గంటల తర్వాత సమయంలో మీ జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా కూడా మిగలబోతుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినప్పటికీ కూడాను మీకు మరొక రోజు వస్తుందిలే అని చెప్పి మీరు బలంగా నమ్మి ఉన్నారు. మీ కృషికి ఇన్నాళ్ళు మీరు పడిన ఓర్పుకి చాలా ఓర్పు వహించినప్పటికీ మీ నుండి ఏమాత్రం వారు ఎటువంటి స్వార్థంగా అయితే ఉన్నారంటే ఎటువంటి విలువ కూడా మీకు ఇవ్వలేదు. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక విధంగా వాదన చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోతూ ఉన్నారు. అయితే దానికి కారణం మీ మధ్య ఒక వ్యక్తి చేసినటువంటి ఒక నమ్మక ద్రోహం అని అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారు. దీని అంతటికీ కారణం కేవలం డబ్బు, ఈర్ష, మీకు బాగా పైకి వస్తున్నారని చెప్పి కూడా అయి ఉండవచ్చు. వారన్నిటికంటే కూడా బాగా ఎవరైతే సెటిల్ అవుతున్నారో వస్తున్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతలను చూసి తట్టుకోలేకపోవడం, ఎవరికైతే కష్టకాలంలో మీరు అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని గుండెల మీద తన్నడం, ఇదంతా కూడా మీ మనసుకు చాలా తీవ్రమైన లోటునైతే మిగల్చబోతుంది. ఆ వ్యక్తి మీ యొక్క పతనాన్ని కోరుకునే విధంగా కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మిమ్మల్ని మీ మనసుతో ఆటలాడుకుంటూ ఉన్నారు.
అయితే మీరు గుర్తుపెట్టుకోండి, బాధపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. మీరెంతో గొప్ప వీరుడు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల బరువు బాధ్యతలు మీరు మోసి ఉన్నారు. కష్టం విలువ మీకు బాగా తెలుసు. అలాగే ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి, సమన్వయ పాలనలో ఏ విధంగా ఉండాలి, ఎటువంటి కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని బాగా మీరు అన్నీ తెలిసిన వ్యక్తులనితో చెప్పుకోవచ్చు. ప్రతి దానికి కూడా మీరైతే కృంగిపోవడం, బాధపడడం ఇటువంటివన్నీ చేయకండి. గడిచిపోయినటువంటి రోజులన్నింటినీ కూడా గతం అని వదిలేసి మీరు తప్పకుండా ముందు ముందు మంచి మార్గంలో అయితే నడవడానికి అయితే ప్రయత్నించండి. ఏదైతే మీరు బాధపడుతున్నారో, ప్రియమైన బంధాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఏది ఎటువంటి నిజమైన ప్రేమ, ఏది నిజమైన బంధం అనేది మీరు తప్పకుండా తెలుసుకొని మెగలవలసిన అవసరం కూడా ఉంది. గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మి నిజమైన బంధాలని చెప్పి తెలుసుకోలేక, ఆ బంధాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పుకోలేక ప్రేమానురాగాలను కురిపిస్తూ మోసపోతూనే ఉన్నారు. ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు వారి వలన మీరు ఎదుర్కొంటున్న దెబ్బలను ఏ విధంగా ఎదుర్కొంటున్నారో చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకనైనా గుర్తుంచుకోండి, మీరు మానసికంగా చాలా గట్టిగా ఉండాలి. గుండె ధైర్యం, గుండె బలంతో ఉండాలి. ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవించాల్సినప్పటికీ కూడాను మీకు ఒంటరితనం చాలా గొప్ప గుణపాఠం అయితే నేర్పుతుంది. ఒక గొప్ప వరం లాంటిది. ఎటువంటి బాధలు వచ్చినా ఏమీ చేయలేవు అని లాభ నష్టాలు కూడా ఈ రోజులో కనపడుతున్నాయి. కొంతమంది వ్యక్తులు కడుపులో విషయాన్ని దాచుకొని పైకి మాత్రం ప్రేమ వలకబోస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వారితో మీరు తప్పకుండా మీకు ఉన్నటువంటి బంధాలు తెగదెంపులు అయితేనే మంచిదని తెలుసుకోవాలి. పెద్దగా మీకు నష్టం కలిగినప్పటికీ కాకపోయినప్పటికీ ఉపకారమే భగవంతుడు చేయబోతున్నాడు. అటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ బంధాన్ని దూరం చేసుకోవడమే చాలా మంచిది. కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడాను, మీ మనసు కొంచెం కృంగిపోయినట్లు అనిపించినప్పటికీ కూడాను, ఈ రోజున తప్పకుండా మీకు చాలా విశేషమైన రోజుగా అయితే మారబోతుంది. ఈ రోజున మీరు తప్పకుండా సూర్యారాధన చేసుకోవడం, సూర్యారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆదిత్య హృదయ పారాయణ పఠనం చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. రేపటి రోజున మీరు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని సూర్యభగవాన్ని ముందు పఠిస్తూ సూర్య నమస్కారాలు చేసుకోవడం ఎంతో మేలు ఫలితాలను మీకు ఇస్తుంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది. మీ మనసులో ఒకవేళ సూర్యారాధన చేసుకోవడానికి సూర్యుని యొక్క రేపటి రోజున మీ సూర్య భగవాన్ యొక్క ఆలయానికి వెళ్ళడానికి లేకపోయినా కానీ, నారాయణుడు అంటే వాసుదేవుణ్ణి, శ్రీమన్నారాయణ వారి యొక్క ఆలయాన్ని దర్శించడం కూడా చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చు. మీ మనసు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొంటుంది. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను తలుచుకుంటూ బాధపడవలసిన అవసరం లేదు. బాగా నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళి మనసు శాంతంగా అయితే ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంగీతం వినడం ద్వారా, ఆధ్యాత్మిక పరంగా మీరు దైవ దర్శనం చేసుకోవడం ద్వారా, దైవ ధ్యానంలో గడపడం ద్వారా కూడా ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా ఉంటుంది. పగ ద్వేషాలు పెంచుకోవడం ద్వారా ఏమీ ఉండదు. ఒక బంధం అనేది మీ నుండి దూరం అయినప్పటికీ దైవ బలం, దైవ సంకల్పం మీ యొక్క మంచితనానికి తోడుగా ఉంటుందని అయితే మీరు తప్పకుండా భగవంతుని నమ్ముకోండి. గడిచిన కాలం అయితే తిరిగి రాదు కనుక వెళ్ళిపోయిన మనుషులు కూడా తిరిగి రావాల్సిన అవసరం కూడా లేదు. దైవ సంకల్పంతో మీరు ఒక్క మనసును గట్టిగా పరుచుకొని ఒంటరిగా జీవించడం ఎంతో మేలని తప్పకుండా అయితే తెలుసుకోండి. తప్పకుండా దైవ నామస్మరణ చేసుకోవడం, దైవాన్ని మీరు నిత్యం స్మరించుకుంటూ ఉండడం ద్వారా మీ జీవితంలో కూడా చక్కని మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.